హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, మన స్మార్ట్ టీవీ ఓఎస్ వచ్చినప్పటికి టోటల్గా 5 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చినప్పటికి గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది, ఫైర్ టీవీ ఓఎస్ ఉంటుంది, అలాగే మనకి వెబ్ ఓఎస్ ఉంటుంది, టైజన్ ఓఎస్ అయితే ఉంటుంది, అలాగే వెదా ఓఎస్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ప్రీవియస్లీ లైనక్స్ ఓఎస్ కూడా ఉండేదన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ లైనక్స్ ఓఎస్ అనేటువంటిది లోకల్ బ్రాండ్స్, చిన్న చిన్న బ్రాండ్ టీవీస్లో మాత్రం యూజ్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా దీని అయితే యూజ్ చేయడం మానేసి గూగుల్ టీవీ ఓఎస్ లేకపోతే వేరే ఓఎస్లు అయితే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనకి 5 ఓఎస్లు ఏవైతే ఉన్నాయో ఇది మనకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయితే అవ్వదన్నమాట. సర్టెన్ పీపుల్స్ మాత్రమే సర్టెన్ ఓఎస్లు అనేటువంటి యూజ్ అవడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఏ టైప్ ఆఫ్ ఓఎస్ అనేటువంటి వర్క్ అవుతుంది, దేనివల్ల మీరు కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు అనేది అయితే మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే నెక్స్ట్ టైం మీరు స్మార్ట్ టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఇలా కాకుండా ఈ ఓఎస్ను కూడా పరిగణనలో తీసుకుని ద బెస్ట్ స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసుకుంటారనైతే ఈ యొక్క వీడియోని ప్రాక్టికల్గా అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేటప్పటికి మీ అందరు కామన్గా ఒక డౌట్ అయితే వస్తుంది. అదే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల డిస్ప్లే క్వాలిటీలో కానీ ఆడియో క్వాలిటీలో కానీ ఏమైనా చేంజెస్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఉంటాయా, లేకపోతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది జస్ట్ మన టీవీని ఆపరేట్ చేయడానికి యూజ్ అవుతుందా అనేది కూడా మీకైతే ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ పొందిన వాళ్ళు అయితే అవుతారు ఫ్రెండ్స్. అలాగే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే సౌండ్ బార్స్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్తో పాటుగా ఇటువంటి మంచి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పరు. ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి చూసారంటే మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి పెట్టేయండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఓఎస్ వచ్చేటప్పటికి వెబ్ ఓఎస్ అనమాట. ఇది ఎక్కువగా మనకి ఎల్జీ టీవీలోని, బీపీఎల్లో సమ్ మోడల్స్లోని, అలాగే ఎన్యూ కంపెనీలోని సమ్ మోడల్స్ అయితే చూస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్ వచ్చేటప్పటికి ఎల్జీ టీవీలోనే ఎక్కువగా అయితే కనిపించడం జరుగుతుంది. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో చాలా స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి రికమెండేషన్స్ అనేటువంటి ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ల్యాగ్ ఇష్యూస్ కూడా ఈ యొక్క యూఎల్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి మెయిన్ మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి కర్సర్ అనేటువంటిది వస్తుంది. సో సింపుల్గా నావిగేట్ అనేటువంటిది చేసుకోవచ్చు. ప్రైవసీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మన సెక్యూరిటీ వైజ్ ఏ ప్రాబ్లమో కూడా ఈ యొక్క వెబ్ ఓఎస్ ఉన్నటువంటి టీవీస్లో ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే అప్డేట్స్ కూడా మనకి ఫ్రీక్వెంట్లీ రావడం వలన మంచి సెక్యూర్గా ఉంటుంది. అలాగే మనకి అప్గ్రేడ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకి ఎవ్రీ ఇయర్ కూడా మన టీవీ అనేటువంటిది కొంచెం ఫ్రెష్ లుక్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇందులో లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది అయితే ఉండదు. మనకు కావాల్సినటువంటి మెయిన్ ఓటీటీ యాప్స్ కానీ మెయిన్ గేమ్స్ కానీ ఉంటాయి, కానీ మనకి ఇంకా లాట్ ఆఫ్ యాప్స్ అయినా కావాలి వైడ్ రేంజ్ అనుకుంటే మాత్రం ఈ ఓఎస్లో నాట్ పాసిబుల్ అనమాట. అయితే ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే మ్యాజిక్ రిమోట్ ఎక్స్పీరియన్స్ కావాలి, అలాగే మంచి ప్రీమియం ఫీచర్స్ కావాలి, ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కావాలి, అలాగే మాకు యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు క్రాష్ అయితే కాకూడదు, మంచి ప్రైవసీ అనేటువంటిది ఇంపార్టెంట్ అనుకుంటారు వాళ్ళైతే ఈ వెబ్ ఓఎస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ని పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అయిపోతారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైజన్ ఓఎస్. ఇది ఎక్కువగా మనకి సామ్సంగ్ టీవీస్లో మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడా కూడా కనిపించదు అనమాట. దీంట్లో మెయిన్ వచ్చేటప్పటికి ప్రైవసీకి అయితే వీళ్ళు పెద్దపేట వేశారని చెప్పుకోవచ్చు. ప్రైవసీ అయితే మాత్రం 100% ఉంటుంది. పైగా ఇందులో మనకి హార్డ్వేర్ లెవెల్ నాక్ సెక్యూరిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం యూజ్ చేస్తున్నటువంటి పాస్వర్డ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు కంప్లీట్ సెక్యూర్గా అయితే ఉంటాయన్నమాట. సో హార్డ్వేర్ లెవెల్ కాబట్టి ఎక్కడ కూడా మన టీవీ హ్యాక్ అయినా ఏమైనా సరే మన యొక్క ప్రైవసీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి 100 పైగా లైవ్ టీవీ ఛానల్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం అయితే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మన యాప్ సపోర్ట్ కూడా ఎల్జీ లాగానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే మనకి ఎల్జీతో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి కొంచెం గేమ్స్ అనేటువంటి బెటర్ అయితే ఉంటాయి. అలాగే ఆప్టిమైజేషన్ కూడా కొంచెం బెటర్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఇందులో మనకి సామ్సంగ్ ఈకో సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. దీని ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇంట్లో సామ్సంగ్ మొబైల్స్ కానీ, సామ్సంగ్ ఫ్రిడ్జెస్ కానీ, సామ్సంగ్ సంబంధించినటువంటి ఏసీలు కానీ ఈ టైప్ ఏమన్నా ఉన్నాయంటే మాత్రం సింపుల్గా మనం టీవీ ద్వారానే కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ టైజన్ ఓఎస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ టైజన్ ఓఎస్ ఎవరు బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే మంచి సెక్యూరిటీ కావాలనుకుంటారో, అలాగే ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, అలాగే మాకు యాడ్స్ ఏమీ కూడా వద్దు, రికమెండేషన్స్ ఏమీ కూడా వద్దు, యూఐ అనేటువంటిది చాలా క్లీన్గా కావాలనుకుంటారో వాళ్ళైతే
ఈ యొక్క టైజన్ ఓఎస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీని పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు థర్డ్ వచ్చినప్పటికి వెడా ఓఎస్. ఈ వెడా ఓఎస్ అనేటువంటి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చిన్న పిల్లవాడు కూడా చాలా సింపుల్గా యాక్సెస్ చేసే విధంగా అయితే ఉంటుంది అనమాట. మన ట్రాన్సాక్షన్స్ కూడా పెద్ద హెవీ ఏమి ఉండవు, చాలా సింపుల్ ట్రాన్సాక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో అప్డేట్స్ కూడా మనకి ఫ్రీక్వెంట్లీ అయితే రావు అన్నమాట. మనకి ఎల్జీ శాంసంగ్ వచ్చినప్పటికి ఫ్రీక్వెంట్లీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో మనకి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండవు అన్నమాట. ఎప్పుడుకో అమాస్కో పౌర్ణానికో ఒక అప్డేట్ అవుతే గ్రేట్ అనమాట. సో ఆ విధంగా అయితే ఉంటాయి. బట్ మన ప్రైవసీ అయితే మాత్రం 100% సాటిస్ఫై విధంగా ఉంటుంది అనమాట. యాప్ సపోర్ట్ వచ్చినప్పటికి ఎల్జీ శాంసంగ్లో కూడా ఉండదు అనమాట. చాలా లిమిటెడ్ అయితే ఉంటుంది. చాలా తక్కువ యాప్ సపోర్ట్తో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి వెడా వాయిస్ సెషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. యాక్యురేట్ అయితే మాత్రం 95% మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ టీవీ ఎవరు బాగా యూజ్ అవుతుందంటే ఎవరైతే పెద్దవాళ్ళ కోసం ఒక టీవీ పెట్టాలనుకుంటారో వాళ్ళైతే వెడా ఓఎస్ అనేటువంటి టీవీని అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు కష్టంగా లోపలికి వెళ్ళి చూడాలంటే వాళ్ళ వల్ల కాదన్నమాట. సింపుల్గా ఉండడం కోసం ఈ వెడా ఓఎస్ని అయితే ఆఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చినప్పటికి గూగుల్ టీఓఎస్. మ్యాక్సిమం స్మార్ట్ టీవీస్లో ఈ ఓఎస్ రావడం జరుగుతుంది. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రైవసీ అనేటువంటిది చాలా తక్కువ అయితే ఉంటుంది. హ్యాకింగ్ అనేటువంటిది లేకపోతే మాల్వేర్ అటాక్స్ అనేటువంటి ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి అప్డేట్స్ కూడా రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లం అయితే లేదు. అప్డేట్స్ కూడా మనకి డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రీమియం బ్రాండ్స్లో 2 to 3 years అయితే అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మనకు లోకల్ బ్రాండ్స్ చిన్న బ్రాండ్స్ వచ్చినప్పటికి 1 year మాత్రమే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే మాత్రం మనకి బాగానే ఉంటుంది, సింపుల్గానే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి రికమెండేషన్స్ అయితే ఎక్కువ రావడం వలన మన హోమ్ స్క్రీన్ అంతా కూడా కొంచెం ల్యాగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మెయిన్ గూగుల్ టీవీ ఓఎస్ వచ్చేటప్పుడు ఎవరు బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది కావాలి. మా టీవీని టోటల్గా మా చేతిలో పెట్టుకోండి, మాకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసుకుంటాం. ఆ యొక్క వాల్ పేపర్స్ కావచ్చు, ఆ యొక్క థీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం నచ్చిన విధంగా చేసుకుంటాం. మేము థర్డ్ పార్టీ యాప్స్ కూడా యూస్ చేసుకుంటాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఈ గూగుల్ టీవీ అనేటువంటి ఓఎస్ అయితే పర్చేస్ చేసుకోండి. మీ ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఓఎస్ వచ్చినప్పటికి ఫైర్ టీ ఓఎస్. ఇది అమెజాన్ వాళ్ళైతే డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో మనకి యాడ్స్ అనేటువంటి ఏమీ కూడా రావన్నమాట. రికమెండేషన్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ అన్ని కూడా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. మనం ఇన్ డెప్త్గా వెళ్ళి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. ఇందులో కూడా మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనకు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు థర్డ్ పార్టీ యాప్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అడగండి. సరే మీకు ప్రొసీజర్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఓఎస్ అనేటువంటిది ఎవరు బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే యాడ్స్ వద్దు, అలాగే మాకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు మంచి యాప్ సపోర్ట్ అనేటువంటిది కావాలి, బట్ మేము గూగుల్ టీ ఓఎస్ని అయితే యూజ్ చేయాలనుకోవట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే దీని అయితే యూజ్ చేసుకోండి. సో మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుందన్నమాట. అయితే ఈ 5 టైప్ ఆఫ్ ఓఎస్ వల్ల మన టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఏ టైప్ ఆఫ్ ఇంపాక్ట్స్ కూడా ఉండవన్నమాట. ఓన్లీ దాంట్లో యూజ్ చేస్తున్నటువంటి పిక్చర్ టెక్నాలజీ అలాగే సౌండ్ టెక్నాలజీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనకి సాఫ్ట్వేర్ యొక్క ఆప్టిమైజేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దీనివల్ల 15% డిస్ప్లే క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ వచ్చినప్పటికీ సాఫ్ట్వేర్ వైజ్ మనకు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓన్లీ 1 or 2% మాత్రమే ఇంపాక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెడా ఓఎస్ కానీ లేకపోతే టైజన్ ఓఎస్ కానీ ఈ రెండు తీసుకోండి. మనకి కలర్ కాంట్రాస్ట్ అయితే మాత్రం బెటర్ ఉండడం జరుగుతుందన్నమాట. మంచిగా వీళ్ళైతే ఆప్టిమైజేషన్ చేస్తారు. దీనివల్ల మనకి కలర్స్ అనేటువంటి కొంచెం వైబ్రెంట్గా అయితే కనిపిస్తాయి. అదే మనకి వెబ్ ఓఎస్ వచ్చేటప్పటికి డాల్బీ విజన్ హెచ్డిఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి కలర్ డైనమిక్ డెప్త్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 4K అప్స్కేలింగ్లో కూడా మంచి షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఉంటుంది. మంచి డీటెయిల్స్ అయితే ఈ యొక్క వెబ్ ఓఎస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి గూగుల్ టీ ఓఎస్ ఫైర్ టీ ఓఎస్ వచ్చేటప్పటికి ఏంటంటే డిపెండింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పుకోవచ్చు. మనకి గూగుల్ టీ ఓఎస్ మనకి సోనీ ఇటువంటి ప్రీమియం బ్రాండ్స్ వచ్చేటప్పటికి చాలా మంచిగా ఆప్టిమైజేషన్ అయితే చేస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక షోరూమ్కి అయితే వెళ్ళండి. ఒక పక్కనేమో సోనీ టీవీ తీసుకోండి, ఇంకొక పక్కన వేరే బ్రాండ్ టీవీ ఏదైనా తీసుకోండి. ఇక్కడ మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసారంటే ఇక్కడ మీరు వేరే టీవీస్తో కంపేర్ చేసుకోండి. దీంట్లో మనకి సెట్టింగ్స్ అనేటువంటి ఎక్స్ట్రా ఉండడం జరుగుతుందన్నమాట. అది కూడా మీరు ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి పిక్చర్ క్యాలిబ్రేషన్ అనేటువంటి కొంచెం ఎక్స్ట్రా సెట్టింగ్స్ అయితే మనం సోనీలో చూస్తాం. అదే మిగతా టీవీస్ ఏంటంటే ఆ యొక్క సెట్టింగ్స్ అనేటువంటి ఉండమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే డిపెండింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎంత బాగా ఆటోమేట్ చేస్తారో అంత మంచి డిస్ప్లే క్వాలిటీ కూడా ఆ యొక్క టీవీస్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్నమాట. సో టోటల్గా ఇది మాట ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అన్నీ కూడా నాకు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏమీ జంక్ ఉండమాట, అన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.